అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులా ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో అయ్యో ఏమైందనే? నొప్పి వస్తుంది. పొత్తిగడప నొప్పి వస్తుంది బాబు. పొత్తిగడప నొప్పి వస్తుందండి. అయ్యో 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 ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులారు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి. మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 ఆనందం, ఆనందం. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుచు నొప్పులు. పురుషు నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టిన పిల్లలు వచ్చాయి. మరదలు గారు నెల తప్పలేదు. తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా రండి. అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పురుడొచ్చేసింది. మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలు ఉండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు. ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి, నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి.
మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాల్ జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనుమూస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి, 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 ఏమండి. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యో పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి? ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తోంది. అయ్యో ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టు వస్తాను. నక్క స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. ముందు బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. ఏంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడే నీళ్ళలో స్నానం చేస్తాను. రే, ఇది నా ఇల్లు, నేను ఎక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను. ఉమ్. ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దాం. నా మాట వినవద్దు. నువ్వు ఊరుకోవయ్యా. ఊరుకోమంటుండే. సరే నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండు, నీ పని చెప్తాను. నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ గలాట నువ్వే కదా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే, నీ టైం బాలేదురా రే. నిన్ను ఇక్కడ పట్టుకుంటావా? ఎవరైనా వచ్చి పాపం నన్ను కాపాడండి. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు భయపడి పారిపోకు. 10 minutes. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रखा है तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మని ఏడ్పించు. అమ్జద్ భాయ్ విన్నావు పేరు? ఎవడైనా ఎవడరా నువ్వు? క్యా నామ్ కేదరా బోల్.
Come on, Amjad bhai. Come on. Come on! అదిగో బస్తాడు అక్కడ. కమాన్ కొట్టు, వెళ్ళి వాడి చిన్న కొట్టు. ఇక్కడ పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే అరే కనబడదు. అరే వస్త్రాన్ని కను. అరే మర్జాయగా స్థలం ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी जब अरे माफी मांग बोल रहा हूँ मैं बोल. హైదరాబాద్ ఆడకూతుర్ని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి. అమ్మా క్యా బే పో పో పోరని సార్, ఇన్స్పెక్టర్ సార్, తప్పైపోయింది సార్. సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను